హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా లీగల్ ఐక్యూ ఛానల్. సో మనకి ఇంటర్నల్స్ యొక్క డేట్ వచ్చేసిందండి మా కాలేజ్లో 14th రోజు అని అంటున్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి 14th రోజు. సో మీ కాలేజెస్లో ఏ డేట్ ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే అందరికీ సేమ్ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. సో దట్స్ ద రీజన్. ఒకసారి మాకైతే 14th వచ్చేసాయి. సో ఇవి అనమాట మా యొక్క టైం టేబుల్. 14th రోజే అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు. అండ్ ఆల్రెడీ నేను మీకు ప్యాటర్న్ అయితే చెప్పాను కదా, 5 fill in the blanks and 5 multiple choice questions అండ్ మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ 5 ఉంటాయి. సో ఆల్మోస్ట్ 20 మార్క్స్ వాటికి వెళ్ళిపోతాయి అనమాట. ఒకసారి మీరు పేపర్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను పేపర్ ప్యాటర్న్ గురించి. సో ఇట్లాగే ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు ఇంటర్నల్స్ ఏంటంటే మన లెక్చరర్స్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి మీ కాలేజ్లో మీ లెక్చరర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. అవి ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే రెగ్యులర్గా వెళ్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. సో ఒకవేళ మీరే రెగ్యులర్గా వెళ్తే ఇట్స్ ఓకే, కానీ కాలేజీ వాళ్ళే ఇస్తారనమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మన లెక్చరర్స్ ఇస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ 2 మార్క్స్ ఆన్సర్స్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ టాపిక్ వైజ్గా వాళ్ళు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేశారో దాన్ని బట్టి వాళ్ళు మనకి నోట్స్ అనేది ఇస్తారనమాట. సో వాళ్ళే ప్రిపేర్ చేస్తారు కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ మీరు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకపోయినా కూడా వాళ్ళు పాస్ చేస్తారు, మినిమం మార్క్స్ అయితే ఇస్తారు కాబట్టి. సో అది ఒక్కసారి మీ కాలేజ్ నుంచి చెక్ చేసుకోండి. అండ్ చూస్తే కనుక మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి లా ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటుంది, ఫ్యామిలీ లా ఉంటుంది, తర్వాత కాన్స్టిట్యూషనల్ లా అండ్ లా ఆఫ్ టాట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ లా. ఇదే ప్యాటర్న్లో కూడా మనం మెయిన్ ఎగ్జామ్స్కి కూడా ఇవే ఉంటుంది. సో ఒక్కొక్క ఎగ్జామ్కి 45 minutes అనమాట. మాకైతే ఫ్యామిలీలో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చారనమాట, ఏవైతే కంప్లీట్ అయ్యాయో. స్కూల్స్ ఆఫ్ హిందూ లా, సోర్సెస్ ఆఫ్ హిందూ లా, వ్యాలిడ్ కస్టమ్స్, కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్, పవర్ ఆఫ్ కర్త, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, పియోర్స్ ఆబ్లిగేషన్. సో ఈ టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి ఏవైతే మీరు చదువుతారో అవన్నీ మన మెయిన్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అదే విధంగా మీరు చదవాలి. ఈ టాపిక్స్ కంప్లీట్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ చదవాల్సిన అవసరం ఉండకుండా చదువుకోవాలన్నమాట. సో 8th టాపిక్ వచ్చేసి కోపార్సనరీ అండ్ ఫ్యాక్టమ్ వ్యాలెట్, పాలిగమీ అంటే ఏంటి, పాలియాండ్రీ అంటే ఏంటి, మోనోగామీ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మన యొక్క 2 చాప్టర్స్లో ఇంపార్టెంట్ మెయిన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో వీటిపైననే మాకు ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్ వస్తుందని చెప్పారనమాట. సో ఇవి ఆల్మోస్ట్ మనకి ఏదైతే మన సిలబస్లో ఉందో సో అవే టాపిక్స్ అనమాట. సో ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్ ఎగ్జామ్స్కి కూడా. సో మీరు మెయిన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అదే విధంగా మెయిన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం అన్నట్టుగానే ఇప్పుడు చదవండి, ఓకేనా. సో మనకంటూ 2 చాప్టర్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ 3 చాప్టర్స్ ఈజీగా ఉంటుంది. మనకి ఎట్లనే జనవరిలో మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. సో మనం డిసెంబర్లో, ఇప్పుడు నవంబర్ అండ్ డిసెంబర్లో మనం నెక్స్ట్ 3 చాప్టర్స్ చదువుకున్నామంటే ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ మనం ఈ ఫస్ట్ 2 చాప్టర్స్ చదవాల్సిన అవసరం లేదనమాట. సో అలా చేసుకోండి మీ ప్రిపరేషన్, ఓకేనా. సో ఇది నాకు తెలిసినంత వరకు నేను కొంచెం హింట్ లాగా నేను కొన్ని తీసుకుంటున్నాను. సోర్సెస్ ఆఫ్ హిందూ లా అంటే ఏంటి, శృతీస్, స్మృతిస్, డైజెస్ట్ అండ్ కామెంటరీస్. సో శృతీస్లో ఏమొస్తాయంటే అన్ని వేదాస్ వస్తాయి అనమాట. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద వస్తుంది. స్మృతి అంటే ధర్మశాస్త్రాస్ అండ్ ధర్మసూత్రాస్ అనమాట. అండ్ డైజెస్ట్ అండ్ కామెంటరీస్ అంటే మన స్కూల్స్ ఆఫ్ హిందూ లా అనమాట. మితాక్షర అండ్ దయాబాగా స్కూల్స్ వస్తుంది. కస్టమ్స్ అంటే కస్టమ్స్, యాంటిక్విటీ, సర్టనిటీ, రీజనబుల్, కంఫర్మిటీ విత్ లా అండ్ పబ్లిక్ మొరాలిటీ అనమాట. వీటన్నిటి కూడా ఏన్షియంట్ సోర్సెస్ ఆఫ్ హిందూ లా అనమాట. మళ్ళీ మోడర్న్ సోర్సెస్ ఆఫ్ హిందూ లా కూడా ఉంది. సో అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఈక్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అని ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ మనం ఏదైతే చదువుతున్నామో మెయిన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివామంటే మనకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఫర్ 1 మార్క్ 2 మార్క్స్ కోసం చదవకుండా మెయిన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవండి. సో దట్ మనకి అప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 3 చాప్టర్స్ పైన మనం ఫోకస్ పెట్టవచ్చు, ఓకేనా. సో మెయిన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే చూసుకుంటే మోడర్న్ సోర్సెస్లో ఈక్విటీ, జస్టిస్ అండ్ గుడ్ కాన్షియస్ అండ్ లెజిస్లేషన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈ టాపిక్స్ పైన కూడా మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అంటే ఇన్ డెప్త్గా నేను జస్ట్ ఓన్లీ పైన నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు టాపిక్స్ అంతవరకే. మీరు ఇన్ డెప్త్ మీరు టెక్స్ట్ బుక్స్ యూస్ చేయొచ్చు, లేదా ఇంటర్నెట్ యూస్ చేసి ఇంటర్నెట్లో కూడా చాలా బాగా వస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కోపార్సనరీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్ అనమాట. చాలా ఈజీ కూడా ఉంది. కోపార్సనరీ అండ్ జాయింట్ ఫ్యామిలీ గురించి. కోపార్సనరీ అంటే ఏంటంటే మన మేల్ మెంబర్ అనమాట. కోపార్సనరీ ఓన్లీ మేల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళని కోపార్సనరీ అని అంటారు. అంటే యాన్సిస్టర్స్, మన ఎవరైతే యాన్సిస్టర్ ఉంటారో మేల్ మెంబర్ని కోపార్సనరీ అంటారు. అది 4 generations వరకు వాళ్ళని అది కోపార్సనరీ కిందకి వస్తారన్నమాట. అంటే ఇప్పుడు ముత్తాత, తాత, మన నాన్న, మనము ఒకవేళ 4 generations అంటే 4 generations వరకు స్టాప్ అయిపోతుంది. ఇది కోపార్సనరీ జాయింట్ ఫ్యామిలీలో. అండ్ ఓన్లీ ఫర్ మేల్స్నే మనం కోపార్సనరీ అని అంటారనమాట.
సో ఇదన్నీ పాతదనమాట. పాత సిస్టమ్ గురించి మనం తెలుసుకోవడానికి ఇవన్నీ అనమాట. సో ఇన్ డెప్త్ మీరు ఒకసారి చదువుకోండి. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది కోపార్సనల్ అండ్ జాయింట్ ఫ్యామిలీ గురించి. ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పాలిగమీ అంటే ఏంటి? పాలిగమీ అంటే మేల్కి కానీ ఫీమేల్కి కానీ మోర్ దెన్ వన్ స్పౌజ్ అనమాట. చాలా అంటే మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళని పాలిగమీ అంటారన్నమాట. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళని పాలిగమీ కిందకి వస్తుందన్నమాట. సో ఇట్లాగే ఇంకొక టాపిక్ కూడా ఉందన్నమాట, పాలియాండ్రీ అనేసి. సో ఇక్కడ కొన్ని డిఫరెన్షియస్ మనకి తెలియాలన్నమాట. పాలిగామీ అంటే ఏంటి, పాలియాండ్రీ అంటే ఏంటి, పాలిగ్నీ అంటే ఏంటి, మోనోగామీ అంటే ఏంటి అని తెలియాలి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, పాలియాండ్రీ. పాలియాండ్రీ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ మ్యారేజ్ వేర్ వన్ ఉమెన్ హ్యాస్ మల్టిపుల్ హస్బెండ్స్ అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా పాలియాండ్రీ అంటే ఉమెన్ గురించి స్పెసిఫిక్. ఒక ఉమెన్కి మల్టిపుల్ హస్బెండ్స్ ఒకటే టైంలో మల్టిపుల్ హస్బెండ్స్తో రిలేషన్షిప్లో ఉంటే, అంటే మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటే ఆ టైంలో, సో వాళ్ళని పాలియాండ్రీ అని అంటారన్నమాట. సో ఈవెన్ మళ్ళీ జెంట్స్కి మళ్ళీ వేరే ఉంది పేరు, పాలిగ్నీ అని ఉంది. అంటే ఒక హస్బెండ్కి మల్టిపుల్ వైఫ్స్ ఒకటే టైంలో మల్టిపుల్ వైఫ్స్ ఉన్నా కూడా వాళ్ళని పాలిగ్నీ అని అంటారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి మోనోగామీ. మోనోగామీ అంటే ఓన్లీ సింగిల్, ఒక పర్సన్కి సింగిల్ వైఫ్ అని ఉండాలి, లేదా సింగిల్ వైఫ్కి సింగిల్ హస్బెండ్ అని అనమాట. అంటే ఇప్పుడు మన ఒక రాముడు సీత టైప్ అనమాట. సో ఒక మనిషికి ఒక హస్బెండ్కి ఒకటే వైఫ్, ఒక వైఫ్కి ఒకటే హస్బెండ్ అనమాట. సో ఇది మోనోగామీ. సో వీటి యొక్క డిఫరెన్షియేషన్స్ మనకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జస్ట్ నాకు తెలిసింది నేను ఇక్కడ పెట్టాను. మీరైతే ఇన్ డెప్త్ మీ టెక్స్ట్ బుక్ అండ్ ఇంటర్నెట్ని ఫాలో అవ్వండి, లేదా మీరు క్లాస్లో నోట్స్ ఉన్నా ఫాలో అవ్వచ్చు. సో ఇంకొకటి అందులో ఫ్యాక్టమ్ వ్యాలెట్ అని ఇది ఒకటి ఉందన్నమాట టాపిక్. ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. జస్ట్ నేను పెట్టాను అనమాట. సో ఒక్కసారి నేను పెట్టిన 10 టాపిక్స్ మీరు అన్ని ప్రిపేర్ అవ్వండి, లేదా మీ లెక్చర్స్ చెప్పిందనే ఫాలో అవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ మనకి ఇంటర్నెట్ నుంచి దృష్టి జ్యుడిషియరీ అనేసి ఇక్కడ నుంచి చాలా బాగుంది ఇన్ఫర్మేషన్, చాలా ఈజీగా ఉంది. ఎవరైతే బుక్స్ లేకున్నా లేకపోతే గైడ్స్ లేకపోయినా సరే మీరు ప్రతి ఒక్క టాపిక్ని ఇలా మీరు ఆన్లైన్లో ఇలా సెర్చ్ చేసుకొని ఇక్కడ దృష్టి జ్యుడిషియరీ యాప్లో, అంటే ఈ వెబ్సైట్లో అయితే అన్నీ మనకి దొరుకుతున్నాయి బాగానే. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే నేను ఇప్పుడు పెట్టిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో నుంచి తీసానమాట. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కూల్స్ ఆఫ్ హిందూలో ఉందన్నమాట. స్కూల్స్ ఆఫ్ హిందూలో అంటే ఇందులో మితాక్షరన్ దయాబాగా అని ఉంటుందన్నమాట. సో మితాక్షరాన్ని ఎవరు రాశారు, విఘ్నేశ్వర అండ్ దయాబాగాని ఎవరు రాశారంటే జిముత వాహన. సో ఇలా వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, అంటే ఆ స్కూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మితాక్షర స్కూల్ 11th సెంచరీది, ఇప్పుడు దయాబాగ్ అనేది మళ్ళీ 12th సెంచరీది, అలా ప్రతి ఒక్కటి అనమాట. ఆ స్కూల్లో ఏం చెప్పారు, దీనికి ఏంటి రిలేషన్ అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో దీని యొక్క డిఫరెన్సియేషన్ కూడా మనకి లాంగ్ ఆన్సర్స్లో వస్తుందంట మెయిన్ ఎగ్జామ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీటి యొక్క డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్, మనకు 2 మార్క్స్లో కూడా రావచ్చు. ఈవెన్ మన మెయిన్ ఎగ్జామ్లో కూడా డిఫరెన్సెస్ అడుగుతాడంట, మితాక్షరి స్కూల్కి దయాబాగా స్కూల్కి ఏంటి అని. సో ఏ స్టేట్లో కూడా మనకి ఇవి ఫాలో అవుతారని కూడా ఉంటుందన్నమాట. సో వాటని నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను కవర్ చేశాను. సో మీరు మీ కాలేజెస్లో లెక్చరర్స్ చెప్పేది మీరు ఫాలో అవ్వండి. సో అందరూ చాలా బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్కి మంచిగా రాయండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంటర్నల్స్కి. బట్ మీరు ఏదైతే ప్రిపరేషన్ ఇప్పుడు చేస్తున్నారో అది మాత్రం మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేసుకుంటే మీకే చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ మెయిన్ ఈ 2 చాప్టర్స్లోనే ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ది ఫ్యామిలీ లా అనమాట. సో నాకు నెక్స్ట్ వేరే సబ్జెక్ట్స్ యొక్క టాపిక్స్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా నీకు పెడతాను. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వేరే సబ్జెక్టివి కూడా మీకు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలి అంటే మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, సో నేను ఆల్రెడీ నాకు ఇంకొక ఛానల్ ఉంది, నేను వేదిక్ న్యూమరాలజిస్ట్ని. సో అంటే ఎప్పటి నుంచో నేను మామూలుగా కేస్ స్టడీస్ చేస్తాను. బట్ రీసెంట్గా నేను మళ్ళీ అంటే ఛానల్ క్రియేట్ చేసి నేను అందులో చేయడం స్టార్ట్ చేశాను. మీకు కనుక ఒకవేళ అంటే స్పిరిచువల్ వేలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న, న్యూమరాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ యొక్క ఛానల్ వెళ్ళి మీరు ఒకసారి విజిట్ అవ్వచ్చు. జస్ట్ ఫర్ ఫన్ అని, ఎందుకంటే మనం నార్మల్గా ఏదో ఒక వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కదా, ఒక 5 minutes స్పెండ్ చేస్తే మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈజీగా మంచిగా అనిపించిందంటే మీరు కూడా యూస్ చేసుకోవచ్చు దాన్ని. తప్పకుండా లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో రీసెంట్గానే నేను వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను అనమాట. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.